హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టిప్స్. నేను ఈరోజు మీకు డోనర్ ఏరియాని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డోనర్ ఏరియాని ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. మన క్లినిక్ గురించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఒకసారి డిస్క్రిప్షన్లో నా ఫస్ట్ డే డోనర్ ఏరియా చూడండి. ఎటువంటి ఘాట్లు పడకుండా నీట్గా చెప్పాను కదండి. పంచింగ్ మెథడ్స్ అని మంచి పంచింగ్ మెథడ్ యూస్ చేస్తారు కాబట్టి నాకు కొంచెం ప్రైస్ 20 రూపీస్ అయింది. వీళ్ళు ఇప్పుడు బేటాడైన్ అనే లిక్విడ్ని నాకు అప్లై చేస్తున్నారు. ఇది అప్లై చేశాక మెల్లగా ఆ తర్వాత ఒక ఆయింట్మెంట్ ఉంటుంది, ఆ ఆయింట్మెంట్ కూడా అప్లై చేస్తుంటారు. ఈ లిక్విడ్ పూసేటప్పుడు నాకు లైట్గా కొంచెం మండుతున్నట్టు అనిపించింది. మిగతాదంతా నార్మల్గానే ఉంది, బాగానే ఉంది. ఇది అప్లై చేస్తున్నప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు ఏం పెయిన్ ఏం లేదు. తర్వాత అప్లై చేశాక మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తున్నారు, ఆ బేటాడైన్ అనే లిక్విడ్ని. ఇలా డైలీ డోనర్ ఏరియాని ఫస్ట్ 10 days 2 times క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మన డోనర్ ఏరియానే మనకి హార్ట్. రేపు ఎప్పుడైనా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకోవాలనుకున్నా సరే ఈ డోనర్ ఏరియానే బాగుంటేనే కుదురుతుంది. ఇంకెప్పుడైనా హెయిర్ లాస్ కానీ ఏమన్నా అయినప్పుడు కూడా. చూడండి డోనర్ ఏరియా ఎంత నీట్గా ఉంది నాది. ఎటువంటి అసలు మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా నాకు సర్జరీ జరిగింది, ఎంత జెన్యున్గా జరిగింది అనేది. డోనర్ ఏరియా ఎవరు చూపించరు ఎంత నీట్గా. నేను మీకోసం చూపిస్తున్నాను, చూడండి. మీరు డోనర్ ఏరియాని ఎలా క్లీన్ చేయాలో చూసేసారు కదండి. మీకు నేను చేసుకున్న క్లినిక్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పాను కదండి, డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియోని చూసేసారు కదా, మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.